డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాతో రాష్ట్రం వణికిపోతుంది. విష జ్వరాలతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. విష జ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదు. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్కు జ్వర పీడితుల తాకిడి పెరిగింది. ఫీవర్ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేశారు. జ్వరంతో ఫీవర్ హాస్పిటల్కు వస్తున్న వారిని డాక్టర్లు లేరని హాస్పిటల్ సిబ్బంది వెనక్కి పంపుతున్నారు. డాక్టర్లు స్ట్రైక్లో ఉన్నారని వెళ్లిపోవాలంటున్న హాస్పిటల్ సిబ్బంది సూచిస్తున్నారు. వైద్యుల కోసం ఎదురు చూస్తున్న రోగులు కనీసం మందులైనా ఇవ్వండి అని వేడుకుంటున్నారు. ఫీవర్ ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విష జ్వరాలు ప్రబలుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. గత 24 గంటల్లో డెంగీ తోటి దాదాపుగా 9 చనిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ప్రజెంట్ మనం ఫీవర్ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఫీవర్ ఆసుపత్రి వద్ద కూడా చూడొచ్చు, ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉన్నారు. కానీ ఓపీ సేవలు బంద్ అని కూడా ఇక్కడ మన వచ్చినటువంటి సిబ్బంది పంపివేస్తూ ఉన్నారు రోగులకు. ఏదో ప్రజెంట్ మనం చూడొచ్చు, నిత్యం ఓపీ తోటి రద్దీగా ఉండేటువంటి ఫీవర్ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఓపీ ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి రోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వందలాది మంది రోగులు ఈరోజు ఉదయం నుంచి ఫీవర్ ఆసుపత్రికి వచ్చినా కూడా అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు, డాక్టర్లు లేరు అని చెప్పి తిరిగి పంపించేస్తా ఉన్నారు. కూర్చోలేక ఓపీలో వైద్యుల కోసం ఎదురు చూసి ఈ బెంచీల మీదనే సొమ్మసిల్లి పడిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇక్కడే నిద్రపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కానీ గత కొద్ది రోజుల నుంచి కూడా ఫీవర్ ఆసుపత్రిలో వైద్యుల సంఖ్య కూడా సరైన విధంగా లేదు. కేవలం 3 డాక్టర్లు, హౌస్ సర్జన్స్ మాత్రమే పనిచేస్తా ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రోగులు వస్తున్నా కూడా ప్రభుత్వం దీనికి తగినటువంటి సౌకర్యాలు కల్పించడం కానీ, మందులు కల్పించడం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. నిత్యం ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించి ఓపీ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి కౌంటర్స్ చెప్పుకోవచ్చు. ఓపీ కౌంటర్స్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఈ వారి ద్వారానే ఏదైతే వెళ్తూ ఉంటారు పేషెంట్స్, ఇది వచ్చి మెయిల్కి సంబంధించినటువంటి ఏదైతే క్యూ లైన్కి సంబంధించినటువంటి లోపల దీని ద్వారానే వెళ్ళి డాక్టర్స్ వద్ద ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ ప్రజెంట్ ఈ డోర్లు క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఫిమేల్కి సంబంధించినటువంటి డోర్కి సంబంధించి అది రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఫిమేల్ క్యూ లైన్కి సంబంధించి అది పూర్తి స్థాయిలో అటు ఏదైతే ఫీవర్ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కేవలం కొంతమంది ఏదైతే డాగ్ బైట్ ఏదైతే కుక్క కాటుకు గురైనటువంటి వారిని మాత్రమే ప్రజెంట్ ఇక్కడ ఇంజెక్షన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వందలాది మంది రోగులు ఈరోజు ఉదయం నుంచి కూడా ఫీవర్ ఆసుపత్రికి వచ్చి తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చి సార్? మేము మౌలాల నుండి వచ్చినాం సార్. 10 రోజుల నుండి ఫుల్ జ్వరం. ఇక్కడికి వస్తేనేమో డాక్టర్లు ఏమో ఓపీ రావట్లేదు, చూడట్లేదు. ఇక్కడికి వస్తే శుభ్రత కూడా మంచిగా లేదు. 7 గంటలకు వచ్చి నిలబడ్డాం, అంతా బురదలో నిలబడ్డాం 7 గంటలకు వచ్చి. ఇక్కడికి వచ్చి వాళ్ళే ఓపీ రాయని అంటున్నారు. మాకేం చేత కావట్లేదు. కనీసం ఇప్పటిదాకా రాస్తారేమో అని వెయిట్ చూసుకుంటే ఇప్పటిదాకా వెయిటింగ్ చేస్తున్నాం. ఉదయం చాలామంది వచ్చి వెళ్ళిపోతారు. వచ్చిన వాళ్ళందరినీ పంపిస్తున్నారు. చూడట్లేదు, డాక్టర్ లేరు అని పంపిస్తున్నారు. మందులు అసలు కనీసం మనుషులు ఇచ్చినా మరి వేసుకొని ఇక్కడ పండుకోవాలని ఉండేటోళ్ళు. ఆ మందులు కూడా లేవు ఇక్కడ. మీరు చెప్పండి. कल से ही हम जहराबाद से कल से पानी में चिक्कड़ में मच्छर मक्खियाँ चत्ता भिग लेते ठहरे। एक गोली दे रहे हैं, एक दवा दे रहे हैं, बीमार अभी तक बीमार हो जाने। कल से हम दूर से ही बोल है, एक गोली दे रहे हैं, एक दवा दे रहे हैं। ऐसा हौल हो रहा है, हैबत हो रही है, हौल हो रहा बुखार से। कुछ देने वाले नहीं, कोई पूछने वाले नहीं, कोई क्या नहीं कर रहे। చూడొచ్చు, ఏదైతే జ్వరాన్ని తట్టుకోలేక కొంతమంది సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఇప్పటి వరకు కూడా అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. డాక్టర్స్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా పాప బాంతికి అసలు లేసలేదు. తీసుకొస్తేనేమో వాళ్ళు చూస్తలేరు. ఎక్కడ బయట పోతేనేమో గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ తీసుకుపో అంటారు. ఇప్పుడు ఎట్లా అనేది అర్థమవుతుంది. 3 రోజులు అవుతుంది. ప్రైవేట్లో చూపిస్తే 4 తీసుకపోరే అని చెప్పారు. ఏమన్నా డెంగ్యూ ఇట్లా ఉంటుంది ఏమో, ఇక్కడ ఏమో ఇట్లా అదే పాప మంచి లేదు కదా, ఆ పాపనే చూస్తలేరు కదా అనేసి
బాధ అవుతుంది. బయట పోతేనేమో ఇక్కడ అంటారు. చూడొచ్చు ఒక తల్లి ఆవేదన, ఆక్రందన. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తన బిడ్డ సొమ్మసిల్లి పడిపోవడము, ఒక పక్క వైద్యం అందకపోవడంతో ఆ తల్లి బాధ వర్ణనాతీతంగా చెప్పొచ్చు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం అనేది కూడా ఒకంత బాధాకరంగా చెప్పొచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా వేలాది సంఖ్యలో రోగులు ఫీవర్ ఆసుపత్రికి వస్తూ ఉన్నారు, ప్రాణాలు పోతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. ఒక్కసారి చూడొచ్చు వైద్యం కోసం ఎలాంటి నిరీక్షణ ప్రజలు చేస్తున్నారు అనేది కూడా. కానీ ఓపీ సేవలు బంద్, వెళ్ళిపోండి మీరు అని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ స్ట్రైక్ అనే వంకతోటి కూడా ఇక్కడ డాక్టర్స్ని ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. ప్రణాళికబద్ధంగా చేయాల్సినటువంటి ట్రాన్స్ఫర్స్ చేయకపోవడంతో కూడా చాలామంది ఏదైతే డాక్టర్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. గత 20 రోజుల నుంచి కూడా కేవలం ఇక్కడ 3 డాక్టర్సే పనిచేస్తూ ఉన్నారు లోపల ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి కూడా. కానీ ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం ఒక రకంగా బాధాకరమని కూడా చెప్తా ఉన్నారు. మరికొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ చూస్తున్నారు అమ్మ, ఏమంటున్నారు? చూస్తలేరు చూస్తలేరు అడిగారమ్మా ఇక్కడ? అడిగినాం ఏమంటున్నారు? ఇలా లేదంట. ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వైద్యం లేదని కూడా తిప్పి పంపిస్తూ ఉన్నారు. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లలు, పెద్దలు అందరూ కూడా వైద్యం కోసం వస్తూ ఉన్నారు. చిన్నారులు కూడా చూడొచ్చు. ఒక రకంగా మనము ఓపీ రిజిస్ట్రేషన్ వద్ద చిన్నారులు కూడా రావడం జరిగింది. ఏదైతే వారి తల్లిదండ్రులు తీసుకొని వచ్చారు పిల్లలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ ఓపీ సేవలు బంద్ అని చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కానీ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్కసారి మనము లోపలికి వెళ్ళి చూద్దాము. ఏదైతే కేవలము కుక్క కాటుతో వచ్చేటటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ ఇంజెక్షన్స్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. కేవలం 3 డాక్టర్స్ మాత్రమే పనిచేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి కూడా మనం చూడవచ్చు, కేవలం కుక్క కాటుతోటి బాధపడేటటువంటి వారికి మాత్రమే ఇంజెక్షన్స్ ఇచ్చి ఇక్కడ నుంచి పంపించేస్తూ ఉన్నారు. మరో పక్క ట్రీట్మెంట్ అందక వందలాది మంది రోగులు ఫీవర్ ఆసుపత్రికి వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం ఫార్మసీ వద్దకు కూడా వెళ్ళి చూద్దాం. ఫార్మసీ కౌంటర్ తెరిచి ఉందా, మూసిందా అని సంబంధించి కూడా. కానీ ఉదయం నుంచి కూడా మందుల కోసం కూడా రోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. కనీసం మందులైనా తమకు ఇచ్చి పంపించండి అని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఎక్కడ స్పందన లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఫీవర్ ఆసుపత్రిలో మాత్రం దయనీయమైనటువంటి పరిస్థితులు మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నాయి. రోగులను ఇక్కడికి వచ్చినటువంటి వారిని తిప్పి పంపించేసినటువంటి పరిస్థితి కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.